బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము ముందుగా చెప్పవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ఇకనైనా మేలుకోండి. రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చి 4 సంవత్సరాల నుంచి నరకయాత్ర పడతానే ఉన్నాం. ఇప్పటికైనా మేలుకొని మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత ఇబ్బంది అయితే పడ్డామో ఇప్పటికి కూడా మేము మా బిడ్డలతో పాటు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండాలనే కోరుకునే ఆ రోజు భూములు ఇచ్చాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు పోరాడుతున్నామంటే మన రాష్ట్రాన్నంతా ఐక్యం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. మనం ఏ ఓటుతో అయితే ఏ వ్యక్తినైతే తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశామో ఆ వ్యక్తిని కిందకి దించి మనకి ఏ వ్యక్తినైతే తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడపగల నాయకుడిని ఎన్నుకుంటామో ఆ రోజు ఈ వ్యవస్థలు బాగుపడతాయి, ప్రజలు బాగుంటారు. అదేవిధంగా చిన్న కూలీ పనులు చేసుకునే అతని కానించి ఆఖరికి ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికైనా ఉద్యోగస్తులైనా, సామాన్య ప్రజలైనా, రైతులు కూడా నిన్న కాక మొన్న కూడా రైతులు ఆవర్జన నీళ్ళలో పంటంతా నాశనం అయిపోతుంటే మీరు వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి మీకు ఎలాంటి బాధలు కలుగుతున్నాయి? రైతులు మీరు ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టే రైతులు కాబట్టి మరి రైతులుగా మీరేం బాధపడుతున్నారని తెలుసుకోవాల్సింది పోయి అక్కడికి వచ్చి డేరాలేసి మీరు ప్రజల పరిస్థితి పట్టించుకోకుండా మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందే ప్రజలు. అలాంటి ప్రజల్ని మీరు ఈ విధంగా ఏడిపిస్తారు. రైతులు ఆ వరదాన్ని అసలు నీళ్ళల్లో నానిపోయి నానాగడ్డి గరుస్తుంటే దూరంగా ఉండి వేల మంది పోలీసులు ఫోర్స్ పెట్టుకొని అక్కడ రైతుల్ని కనీసం పరామర్శించకుండా, కనీసం వాళ్ళని చూడకుండా మీరు ఎంతసేపటికి మీరు వేల మంది పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు బయటకు వచ్చి డేరాలు కట్టుకొని తిరుగుతారు. ఇంకా మీరు ఎవరికి న్యాయం చేద్దామని ఇంకా ఈ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు, అది మీకే తెలియాలి. ఎప్పటికైనా ప్రజలు మేలుకొని మనం రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ముందు మెయిన్గా. తర్వాత రాజధాని కావాలి, తర్వాత పోలవరం కావాలి, బిడ్డలకి భవిష్యత్తు కావాలి. బిడ్డలకి భవిష్యత్తు రావాలన్నా, చదువు యూనివర్సిటీలు రావాలన్నా లేదా ఉద్యోగాలు రావాలన్నా ముందు అభివృద్ధి అనేది కావాలి. రాష్ట్రానికి అభివృద్ధి అనేది కావాలంటే మనం ఏ నాయకుడిని మనకి అభివృద్ధి చేయగల నాయకుడిని ఏ నాయకుడిని ఎన్నుకుంటామో అప్పుడే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. మనకి భవిష్యత్తు ఎలాగుండాలంటే అభివృద్ధి పదంలో నడవాలి, మన పిల్లలకి చదువులు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, అలాగే రాజధాని అభివృద్ధి చెందాలి, పోలవరం అభివృద్ధి చెందాలి. రైతుల అభివృద్ధి పదంలో నడవాలంటే వాళ్ళకి వేల ఎకరాలు నీళ్లు కావాలి. ప్రతి పని జరగాలంటే ఆలోచించి ఓటు వేయాలి. ఆలోచించి మీరు ఓటు వేయగలిగితేనే రేపు మన బిడ్డల భవిష్యత్తుకి, మన భవిష్యత్తుకి ఆధారం అనేది కనపడుతుంది. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అమరావతికి దేశ రాజధాని కోసం మీరు అనేక త్యాగాలు చేశారు. ఆ త్యాగాలని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. దాని మీ అభిప్రాయం? బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ అమరావతి రైతులు ఎంతో త్యాగాలు చేసామని అనుకుంటున్నారండి. అది త్యాగం కాదు, రియల్ ఎస్టేట్ అన్నాడు. మొన్నే పాపం రిజైన్ చేశారు ఒక ఎమ్మెల్యే గారు మా పక్కన. ఆయన మొన్నే చెబుతున్నా, అంతకుముందు చెప్పేవాళ్ళు పద్దాక అది రియల్ ఎస్టేట్ వాళ్ళు త్యాగాలు కాదు, వాళ్ళు డబ్బుల కోసం చేశారని చెప్పేవాళ్ళండి. మరి ఏ రకంగా రియల్ ఎస్టేట్? మేము ఇంతవరకు మాకు ఇచ్చిన పొలాల్లో ఎక్కడా కూడా మేము ఇంతవరకు ఒక్కటే కూడా ఇదే వెంచర్ వేయలేదండి. 29,000 మంది రైతులు మాకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఇంతవరకు వెంచర్ వేయకుండా మేము ఇట్లాగే చేస్తున్నాము. ఆయన ఇంకా మమ్మల్ని ఏదోటి చేయాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మేము టార్గెట్ చేసామండి. ఎవరిని అంటానికి లేదు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన కింద బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇవాళ చేస్తుంటే వాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకే మేము చేస్తామండి. వాళ్ళు ఏది చేస్తే అది. ఎన్నాళ్ళండి హైకోర్టులో తీర్పు ఇచ్చే అన్నాళ్ళు మార్చిలో ఇచ్చిన తీర్పు మొత్తం రాజధాని ఇక్కడే ఉండాలి, ఎట్లయితే రైతులకు సిఆర్డీఏ చట్టం మీరు అనుకున్నారో అది అమలు పరచాలని చెప్పేసి ఇస్తే ఇంతవరకు లేదు. మళ్ళీ 4 నెలలు 5 నెలలు ఆగి చక్కగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వేశాడు. అంటే ప్రజలు ప్రతిపక్షంలాగా కనపడుతున్నారు ఆయనకి. నువ్వేదంటే అది, నువ్వేది చేయాలనుకుంటే అది చేస్తున్నావు. 280 మంది రైతులు బలి అయిపోయారు ఈ 4 ఏళ్లలో అండి. కేవలం దీనికోసమే హార్ట్ అటాక్లు వచ్చి వాళ్ళు ఇష్టం ఇక్కడ శిబిరాల్లో కూర్చొని పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి అంత ఇట్లా ప్రభుత్వానికి ఇచ్చాం. ఈ ప్రభుత్వం చూస్తే అటుపోతా ఇటుపోతానని చెప్పేసి అసలు ఏది మాకు ఒక్క ప్లాట్లు కూడా ఇవ్వలేదు ఇంతవరకు అని చెప్పేసి ఆవేదనతో ఎంతమంది అండి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, చదువులు ఇళ్ళు వాకిలు కట్టుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెట్టి మాట్లాడితే నేను విశాఖపట్నం పోతాను, కోట్లు ఇల్లు కావాలి ఏ జిల్లాలో అయినా సరే. ఆయనకి రాజధాని మీద ప్రేమ కాదండి, ఆయనకి విశాఖపట్నం జిల్లాకు ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు కర్నూలు కడపలో అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. మా గుంటూరు జిల్లా తాడాపల్లి ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడని ఆడై మొగై మంత్రులు ఇప్పుడు చేసే వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు ఏరి మీరు
వెళ్ళనిచ్చారు, ఇక్కడ రాజధాని అని చెప్పనిచ్చారా? మీకు దమ్ము ఉందా? మీ నాయకుడిని అడిగి ఇక్కడ రాజధాని పెట్టండి. మేము ఆ రోజు అదే చెప్పి కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడుక్కున్నాము, వేసారు మా మొహానికి ముష్టి, మరి ఇక్కడ ఉన్నిచ్చండి అని ఉన్నారా? మాకు కూడా అంతే చెప్పారు. వాళ్ళ ఇక్కడ మీరు ఓట్లు ఎందుకు వేయలేదంటే ఓట్లు వేయిపోవటం కాదు, ఇక్కడ వాళ్ళందరికీ నేను వస్తే ఇంకొక 100 గజాలు 50 గజాలు మీ మొహాన్ని వేస్తాను, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇంకా రాజధాని ఇక్కడే ఉంచుతాను ఏది చేయకుండా చేశాడు. ఆయనే చెప్పాడు కదా, చీపుళ్ళు చాటలు తీసుకొని తానండి అని చెప్పి పాదయాత్రలో చంద్రబాబును ఉద్దేశించి చెప్పాడు కదా, మీకు ఏం చెయ్యకపోతే ఇచ్చిన మాట అని. ఇప్పుడు నిన్నేం తీసుకొని తన్నాలి? మేము వచ్చిన మంత్రులు ఏం తీసుకొని తన్నాలి? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న పోతా అన్నాడు, మొన్న పోతా అన్నాడు, ఎప్పుడు పోతాడు? ఆ దసరాకి ఈ దసరాకి అని బొత్స సత్యనారాయణ చదువుతాడు. వీళ్ళ పాడే దసరా లేదు, వీళ్ళ పచ్చిబద్దలు లేదు. పొద్దుగూకులు రైతులను చంపాలి, ఏదోటి చెప్పాలి, మాకు ఆవేశం వచ్చి ఇక ఎక్కువైపోయి బీపీలు చచ్చిపోవాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇదే 280 మందిని బలి తీసుకున్నాం, ఇంకెంతమంది నరబలి కావాలి? ఇప్పుడు కూడా మన 7 పోతా 8 పోతా 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. వద్దన్న కొద్ది రిషికొండలో ఆయన సొమ్మింది అక్కడ ఉన్నట్టు, ఆయన బాబు సొమ్ము ఉన్నట్టు రిషికొండ అంత దొమ్మి ఇల్లు కట్టాడు. ఇంకా సిగ్గు లేకుండా నాకు పేదలకంట ఇల్లు ఎన్ని ఇల్లు తిప్పి కొడితే 5 ఏళ్ళ ఇల్లు ఇవ్వాల వాళ్ళు. ఈ 5 ఏళ్లలో ఆయన ఉన్న దాంట్లో పరిపాలనలో 5 ఏళ్ళు ఇల్లు కట్టి ఇవ్వాల పేదలకి. ఇంకా నేను జగనాన్ని ఇల్లు కట్టించే, జగనాన్న వసతి దీవెన, జగనాన్న గోరు ముద్ద మాట్లాడితే ఎన్నో చెబుతాడు ఇక అవన్నీ పట్టుకొని. కాబట్టి ఒకటే చెబుతున్నామండి జగన్మోహన్ రెడ్డికి, ఈసారి ఓట్లు సరిగ్గా వేయనివ్వకపోతే, ఇప్పుడు మేము ఇక్కడ ఫోరానికి వచ్చి చెప్పుకుంది కూడా అదే, మేము ఓట్లు కంపల్సరిగా వేసి ప్రభుత్వాన్ని దించాలనే చూస్తున్నారండి. ఆయన అనుకుంటున్నాడు ఆయన ఓట్లు నాకు ఉండయి, నేను అన్ని ఇస్తున్నా, సంక్షేమ పథకాలు ఇస్తున్నా, అవి ఇస్తున్నానని. నీ సంక్షేమం ఎట్టుందంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. నువ్వు ఒక్క సంక్షేమం మీదే పెట్టి అభివృద్ధి నిలిచేస్తే ఆ ఒక్క చూపు కూడా బాధ్యత శుభ్రంగా. నువ్వు ఈ ఓట్లకి ఇస్తావు, కష్టపడి ఇప్పుడు దా లాక్కొచ్చావు, అక్కడ అప్పులు చేసి ఎక్కడ అప్పులు చేసి విశాఖపట్నంలో రైతు బజార్తో సహా తాకట్టు పెట్టి తెచ్చిన గనుడు నువ్వు అప్పులు తెచ్చి ఎట్టొకటి సరిపుచ్చావు విన్నాళ్ళు. ఈసారి కూడా సరిపుచ్చుతా అట్టాగే అనుకున్నాం. ఈసారి వస్తే జనం మొహాన్ని ఏమి 5 సంక్షేమ పథకాలు లేవు, నా దగ్గర డబ్బులు ఏమి లేవు అంటావు గెలిస్తే. కాబట్టి నిన్ను నమ్మినాడే బాగుపడ్డు ఎప్పటికీ. ఇప్పుడు రాజధాని ఉంటుంది ఇక్కడే, నేను ఇక్కడే ఉండాను, నేను ఇల్లు కట్టుకున్నాను అని అడి చెప్పావో, ఈసారి కూడా మమ్మల్ని అట్టాగే చెబుతావు. కాబట్టి నమ్మే ప్రసక్తే లేదండి జనం. రాజధాని రైతులు కాదు, ఇవాళ ఆంధ్ర మొత్తం అంతే ఉంది. ఇవాళ బతికేవాడే వైసీపీ నాయకుడిలాగా చేస్తున్నారు మీరు. బతికేవాడే వైసీపీ నాయకుడు. మిగిలిన వాళ్ళందరూ తప్పు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేసినా పోయేది మిగిలిన వాళ్ళే జైలుకి. వైసీపీ నాయకులు మాత్రం ఎంత తప్పులు చేసినా సరే ఇంట్లోనే ఉంటున్నారు. సిఐడికి విచిత్రం ఏంటంటే, సిఐడి చేసే పనులు సిబిఐ చేయలేకపోతుంది. అదొక విచిత్రం. ఇక్కడ రాష్ట్రంలో సిఐడి అయితే టక్కున వచ్చి పట్టుకుపోతున్నారు, సిబిఐ చేయలేకపోతుంది. వాళ్ళని అరెస్ట్ ఏం చేయలేము, మేము చేతులు ఎత్తిపోతున్నారు. ఆ రకంగా కేంద్రము నువ్వు ఏకమై ఆంధ్రప్రదేశ్ని దిగజార్చి ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజారుతున్నారు. ఇంకా దిగజారితే ఈసారి ఓట్లు అయిన బుద్ధి చెప్పాలని ప్రతి మనిషికి మనవి చేసుకుంటున్నాను. అమరావతి రైతుగా కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా చెబుతున్నాను నేను. ప్రతి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వచ్చిన కంపెనీలు ఒకసారి చూసుకొని ప్రతి వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని బాగుపరిచిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అమరావతి రైతుగా, ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా కూడా కోరుకుంటున్నానండి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.